హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీలో ఆమ్లెట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నాకైతే ఆమ్లెట్ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు నూడిల్స్ ఆమ్లెట్ హెల్తీగా, టేస్టీగా, మైదా లాంటివి ఏమి యూజ్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఒక్క పచ్చిమిర్చిని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నాను. మైదా లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ లేకుండా తయారు చేసిన నూడిల్స్ ఇవి. ఇందులోనే మనకి స్పెషల్ మసాలా వస్తుంది, డ్రైడ్ వెజిటేబుల్స్ కూడా వస్తాయి. మనం ఇంకా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ నీళ్ళల్లో వేసుకొని వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది. ప్యాన్లో 600 ml వాటర్ పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. ఇందులో వచ్చిన వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో మసాలా వేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇవి మిల్లెట్స్తో తయారు చేసినవి కదా, కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. టేస్ట్ సరిచూసుకోండి. కొంచెం సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎలాంటి కల్తీ కానీ మినరల్ ఆయిల్స్ కానీ లేకుండా ప్యూర్గా స్వయంగా మేము తయారు చేసిన గానుగ నూనె, న్యాచురల్గా ప్యూర్గా మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో కానీ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో కానీ ఆర్డర్ పెట్టచ్చు. మనం కలిపెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. 2 నిమిషాలు కాలిన తర్వాత పైనుంచి నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ సగం వరకే వేసుకోవాలి, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను చీజ్ గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, నచ్చితేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ చీజ్ కూడా కావాల్సినంత వేసుకోవచ్చు. తర్వాత ఆమ్లెట్ని తిరిగేసుకోవాలి. పైనుంచి మూత పెట్టుకోవాలి ఇంకొక 2 నిమిషాలు. అంతే, చూసారు కదా, హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఇన్స్టంట్గా అప్పటికప్పుడు, అంటే ఏ పిండి నానబెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడేలాగా ప్రిపేర్ అయిపోయింది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.